వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక హైడ్రా అందరు కూడా గుండెల్లో దడబుట్టించే పరిస్థితి. ఇక కబ్జా చేసిన వాళ్ళకైతే కంటి మీద కునుకు కూడా లేని పరిస్థితి. అటు ఇటుగా కొంత సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. కానీ హైడ్రా చెరువులను కాపాడే పనిలో పడ్డది. ఇది అందరికీ ఎరకనే. ఒకప్పుడు హైదరాబాద్ అంటే గొలుసు కట్టు చెరువులు, సో లేక్ సిటీగా కూడా హైదరాబాద్కి ఒక పేరు. కానీ ఇప్పుడు చాలా వరకు అక్కడ అసలు చెరువులు ఉన్నాయా అని కబ్జా అయిపోయినాయా, మాయమైపోయినాయా, ఇట్లా ఎన్నో ప్రశ్నలు. సో ఇన్ని ప్రశ్నల చిక్కుముడిలో హైడ్రా ఇవాళ నిలబడ్డ పరిస్థితి. కాకపోతే హైడ్రా చేస్తున్న పనిని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ అందరికీ ఒకే కొసమెరుపు, అందరికీ ఒకే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హైడ్రా అంటే కేవలం సామాన్యులపైన మాత్రమే వర్తిస్తుందా, బడాబాబులకి వర్తించే పరిస్థితి ఉండదా అనే క్వశ్చన్స్. సో మరి హైడ్రా దీన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది మనం కూడా చూద్దాం. ఇక ప్రజెంట్ మనతో పర్యావరణవేత్త ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే వాళ్ళు ఇవాళ మనకు హైడ్రా గురించి మనం అందరం మాట్లాడుతున్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లాంటి దుస్థితి వస్తుంది, వర్షం వస్తే హైదరాబాద్ మళ్ళీ మునక ఉండే పరిస్థితి వస్తుంది, చెరువులని కాపాడండి అని నెత్తి నోరు మొత్తుకోవడంతో పాటు కోట్ల చుట్టూ కూడా తిరిగి తిరిగి అలసిపోయే పరిస్థితి అనమాట. సో ఒక్కసారి వారితో మనం పర్యావరణవేత్తతో మాట్లాడదాం. హైడ్రా చేస్తున్న పనిని ఫస్ట్ అసలు సిస్టమేటిక్గా చేస్తున్నారా, లేదు చేస్తున్నాను అని తూతూ మంత్రంగా చేస్తున్నారు, అసలు ఏమంటారు పర్యావరణవేత్తలు అనేది తెలుసుకుందాం. సో హైడ్రా ఇవాళ హైడ్రా 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 సో హైడ్రా సిస్టమేటిక్గానే చేస్తుంది అనిపిస్తుందా? లేదండి, వాళ్ళు చేసిన పని మంచిదే, కానీ ఒక సిస్టమ్ మొదట ఇప్పుడు గండిపేట ఏరియాలో మొదలు పెట్టారు, అక్కడ అన్నీ కంప్లీట్ చేసి పోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకుంటామన్నారు. ఆ రెండింటిని ఎందుకు చేసుకుంటున్నారా అంటే అక్కడ రోడ్లు వేస్తారంట, ఇది ఎఫ్టీఎల్కు చుట్టూ రోడ్ వేసి ఫెన్సింగ్ వేసి సోషల్ యాక్టివిటీస్ పెడతామన్నారు. అంటే మీకు సోషల్ యాక్టివిటీ మీకు ఏంటి సంబంధం, అది ఎలా దానివల్ల ఉన్న కష్ట నష్టాలు మీకు తెలుసా అని అడిగితే ఏంటి చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి మమ్మల్ని అడిగాడు, ఫైనల్గా అడిగాడు ఏం చేయాలని. అంటే మీరు పెట్టామన్న ఫెన్సింగ్ 10 కిలోమీటర్స్ అవతల పెట్టండి, మేమందరం సపోర్ట్ చేస్తామన్నాం. ఇమ్మీడియట్గా విత్డ్రా చేసేసుకున్నారు. అంటే వాళ్ళను అలా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి పని అండి, వాటర్ బాడీస్కు అలాంటివి వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, ఎన్నో కేసులు వేసాం, అన్నీ కోర్టులే కొట్టేస్తున్నాయి. ఒక ఆయన మీరు అది లిమిట్లో ఉందో లేదో బఫర్ జోన్లో చెప్పమంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి కొలిచి ఇది లేదని చెప్తాడు. అక్కడ రాళ్ళ బాతి ఉన్నది ఎఫ్టీఎల్కు, అక్కడి నుంచి కొలసాల్సింది పోయి నీళ్ళు ఎక్కడ లోపల ఉంటే అక్కడి నుంచి కొలిచి లేదని. అంటే అట్లా కొలవడం అంటే ఫ్రాడ్ చేయడమా, లేదంటే మ్యానిపులేట్ చేయడమా? ఫ్రాడ్. వాళ్ళకు ఫేవరబుల్గా వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫేవరబుల్గా కోర్టులు కూడా అలానే అవుతున్నాయి. ఇప్పుడు జలవిహార్ అయితే మేము కమిటీలో ఉండేనే దానికి ఇచ్చాం పర్మిషను. ఎంత ఇచ్చామో ఒక 10% మీ యాక్టివిటీస్ పెట్టుకొని మిగతా 90 గ్రీన్ బెల్ట్లో డెవలప్మెంటే మొత్తం చెరువు పూర్తి చేశాడు. పూర్తి చేస్తే మేము కేసేసినాం. కేసేస్తే జడ్జి గారు దాని తర్వాత పక్క ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి మట్టి పోస్తుంటే మళ్ళీ వేసాం కేసు. తర్వాత మంచి జడ్జి వచ్చారు, దాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి చెట్లు నాటారు, గ్రీన్ బెల్ట్ డెవలప్ చేశారు. అట్లా ఇది ఒకదానికొకటి. ఇప్పుడు దుర్గం చర్య ఉంది, మేము కేసేసాం. వాళ్ళ కోర్టుకు ఎఫ్టీఎల్ రాళ్ళు, బఫర్ జోన్ రాళ్ళు ఫోటోలు తీసి సబ్మిట్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా కొట్టేయమని ఇచ్చిండు. అది ఇప్పటికి కూడా కొట్టేయలేదు, కానీ దానికి 10 అంతలో 20 అంతలో పెరిగిపోయింది ఇల్లీగల్ యాక్టివిటీస్. అక్కడ ఎస్టీపీ ఉంటే ఎస్టీపీ పని చేయదు. ఇప్పుడు మళ్ళీ ఏమో కొత్తది పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళ లంచగొండితనంతో ఇవన్నీ ఇట్లా అయిపోతున్నాయి. లేకపోతే వాళ్ళకు డ్యూటీ ఏంటి? ఏదైనా ఇప్పుడు మేము వేసిన కేసు ఉంది హైకోర్టు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మీద గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది, కోర్టుకు సబ్మిట్ చేసింది, న్యూస్ పేపర్లలో పబ్లిష్ చేసిండ్రు, టీవీ ఛానల్ క్రోనికల్స్ ఇచ్చారు. అది అగ్రికల్చర్ తప్ప నుంచి ఏం చేయకూడదు అని అధికారుల పేర్లు ఇచ్చారు.
ఏమవుతుంది ఇప్పుడు ఎన్నో వేలు ఒకదానికొకటి ఒకటి వచ్చినాయి ఇల్లీగల్. ఎవరు పట్టించుకుంటున్నారు? సో దాంతోపాటు కుక్కట్పల్లి ప్రగతి నగర్ కావచ్చు, ఎల్లమ్మ బండ చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద వాటర్ బాడీస్. సో మరి వాటి పరిస్థితి ఏమిటి? పొల్యూషన్ వాటర్ వచ్చి చేస్తుంది, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా వచ్చి తెల్లగా ఫోమ్ వస్తూనే ఉంటుంది. అది దాన్ని ఆఫ్ చేస్తున్నారా? మేము ఉండి చెప్పి వాళ్ళు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీన్ని పొల్యూషన్ ఇండెక్స్ ఇంత అని ఇస్తే దాన్ని సగం చేసి మళ్ళీ వాళ్ళది జీరో డిశ్చార్జ్ అని పోసుకోమన్నాడు. అంటే మన వాళ్ళు ఉద్యోగాలకు ఇచ్చిన తర్వాత ఇంకా జీతం కావాలని కష్టపడతారు. అది జరుగుతుంది. ఇప్పుడు ఈ హైడ్రా కూడా ముందు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చేయమనండి, తర్వాత హుస్సేన్ సాగర్ చేయమండి, తర్వాత దుర్గం చెరువు చేయమనండి. ఇలా ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ పోతే మిగతా వాళ్ళంతా భయపడతారు. మీరు పోయి ఏదో చిన్నది పట్టుకుంటే ఎవరు కేర్ చేయరు. ఇది ఇంతలే మన దగ్గరికి రాలేమని ముందు అవి చేయమనండి. చెరువులకు సంబంధించి మేము పరిరక్షిస్తాం అని అంటున్నారు. అసలు ఇప్పుడు హైదరాబాద్లో చెరువులు అనే ఆనవాళ్ళనే కనిపిస్తున్నాయా? ఉన్నాయి, అక్కడ ఎన్నో ఉన్నాయి చెరువులు. ఆ చెరువులలో ఇప్పుడు కొన్ని ఏమో మురికి నీళ్ళు చేరినాయి, కొన్ని ఎంకరేజ్ అయిపోయినాయి, కొన్ని అసలు పూర్తిగా అయిపోయినాయి. అది దానికి ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఒకసారి 2001లో ఒక రిపోర్టు రిలీజ్ చేస్తారు, డాక్యుమెంట్. వాళ్ళు ఈ చెరువుల పేర్లు లిస్ట్ ఇస్తూ వీటిని మేము ప్రొటెక్ట్ చేస్తాము, 10 హెక్టార్లకు పైన ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చారు డీటెయిల్స్. ఇచ్చి తర్వాత మేము కేసు వేస్తే మా కేసులో చెప్తున్నాడు దానికి లీగల్ స్టాండింగ్ లేదు అని. లీగల్ స్టాండింగ్ లేని దాన్ని ఎందుకు సబ్మిట్ నీ టైం అంతా వేస్ట్ చేసుకుని ఎందుకు చేసావు? నువ్వు అది ఏదో చేస్తామని కదా చేసింది. అలా ఉంటుంది. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్లలో చెరువులు కబ్జా అయిపోయినాయి, కన్మరుగైపోయిన విషయం అందరికీ ఓపెన్ సీక్రెట్. అవునా? ఓపెన్ సీక్రెట్. సో మరి ఆఫీసర్లకు తెలియదా? ముఖ్యమంత్రులకు తెలియదా? మంత్రులకు తెలియదా? మరి ఆ ఓపెన్ సీక్రెట్ మరి ఇప్పుడు హైడ్రా వచ్చి మొత్తం పూడుకపోయి అసలు అక్కడ చెరువు ఆనవాళ్ళు లేని చోట కూడా మరి ఎట్లా డిటెక్ట్ చేసే పరిస్థితి? డిటెక్ట్ చేసి అక్కడ డెమాలిష్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? అది డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళకు ఏరియల్ మ్యాప్ ఉంటుంది కదా, అవి ఈజీగానే వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది జూబ్లీ హిల్స్ ఏరియా, ఫిల్మ్ నగర్ ఏరియా, ఇవన్నీ ఉన్నాయి. మ్యాప్లలో వాళ్ళకు క్లియర్గా ఉన్నాయి. ఇవి ఎంతమంది పార్కులను ఆక్యుపై చేసుకున్నారు, ఓపెన్ స్పేస్ని ఆక్యుపై చేసుకున్నారు. డమా మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టేస్తారు. మేము పోయి అడిగినా కూడా నీకెందుకు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నేను చూపిస్తాను ప్రూఫ్ అంటే కూడా భయపడరు. ఈ ఏరియాలో ఉన్న పార్క్ ఒక్కటన్నా ఉందా? అన్నీ ఆక్యుపై చేసుకున్నారు. ఓకే. అయితే హైడ్రా ఇప్పుడు పూడికపోయి అసలు చెరువు ఆనవాళ్ళు లేని చోట మళ్ళీ చెరువుని గుర్తించి అక్కడ డెమాలిష్ చేసి అక్కడే అన్ని పడేసి వెళ్తున్నారు తప్ప మళ్ళీ చెరువుకి సంబంధించి ఆలోచన ఉందా? మళ్ళీ కట్టుకోమని. ఇప్పుడు తీసేసి పోతే మళ్ళీ కట్టుకోమనే కదా. ముందు వాటర్ బాటిల్స్ ఉన్న కాడ మొదలు పెట్టండి. వాటర్ అయితే ఏదైతే ఉందో అది చేస్తే వీళ్ళు గవర్నమెంట్ దాన్ని సీవేజ్ని పోనీయకుండా ఇవన్నీ క్లియర్ చేస్తే ఆ వాటర్ బాడీ ఉపయోగపడుతుంది. గ్రౌండ్ వాటర్కు రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకుడు గుంతలు పెట్టుకోమంటారు. ఇంకుడు గుంతల కంటే ఒక చెరువును చేస్తేనే ఎంత వాటర్ రీఛార్జ్ అవుతుంది. అవి చేయాలి. ఇంకోటి మాట వచ్చేస్తే వర్షాకాలం ఇంకుడు గుంతలు. ఇంకుడు గుంతలు ఏమవుతుందండి? అంటే మీరు మళ్ళీ కట్టుకోండి అని, మీరు కట్టుకోండి అని మేము అదే చెప్పేది. వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చేయండి. లేని కాడ చేసి తర్వాత లాస్ట్ ప్రయారిటీ ఇవి చేసి వీటిని రెన్యువేట్ చేసేస్తే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం నీళ్ళు అవసరం ఉండి వాడుకుండ్రి.
దాంట్లోకి పొల్యూటెడ్ వాటర్ ట్రీట్ చేసి వదులుతామంటారు. మంచినీళ్ళ సోర్సెస్లోకి ఎవరైనా ఎస్టీపీతో ట్రీట్ చేసి దాంట్లో పోస్తారా? ఏ కంట్రీలో ఏ దేశంలో కూడా లేదు అది. మన వాళ్ళు కొత్త టెక్నిక్స్ పెట్టుకున్నారు. మెట్రో వాటర్ వాళ్ళు కూడా దాన్ని ఏం అనటం లేదు. అసలు ఒక పర్యావరణవేత్తగా చాలా చేసిండ్రు మీరు. సో ఇప్పుడు హైడ్రాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నారు అనిపిస్తుందా, లేదంటే ఎక్కడ డెమాలిష్ చేసినా కన్స్ట్రక్షన్ హజార్డ్స్ అన్నీ అక్కడ మెటీరియల్స్ కావచ్చు, మిగతా హజార్డ్స్ కావచ్చు, అక్కడే వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి? మేము చెప్పేది ఏంటంటే ముందు వాటర్ బాడీస్ దగ్గరికి పోండి, వాటర్ను క్లియర్ చేయండి. లాస్ట్ ప్రయారిటీ ఓపెన్ ల్యాండ్లో వెళ్ళకపోండి. అది చేయకపోతే 2 రకాల ఉపయోగం లేదు. మీరు ఓపెన్ ల్యాండ్లో చేసిందనుకో, వాడు మరుసటి రోజే మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ పోయి కొట్టాలా? సో ఇదనమాట హైడ్రా చేసే పనిని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మన అందరికీ తెలిసిందే ఒక గొలుసుకట్టు చెరువులకు ఒక నిల్వ, వాటర్ సోర్స్ అబండెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు కబ్జాలకు గురైన చెరువులు, కనుమరుగైపోయిన చెరువులతోటి చాలా వరకు కూడా గ్రౌండ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఫెసిలిటేటెడ్ వాటర్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఇప్పుడు నీటి సమస్యలు హైదరాబాద్లో ఎదుర్కొనే పరిస్థితి. అందుకని వీటన్నిటికీ చెక్ పెట్టడానికి హైడ్రా తీసుకున్న నిర్ణయం అయితే అందరూ సబబుగానే అందరూ స్వాగతిస్తున్నారు. కానీ హైడ్రా అవలంబిస్తున్న తీరుపైనే అందరూ విమర్శలు బురదెత్తిపోసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే హైడ్రా ఒకవైపు సామాన్యులపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుందా, లేదు ఇటు దుర్గం చెరువు వైపు కావచ్చు, హైటెక్ సిటీ వైపు కావచ్చు, మిగతా హైఫై ఏరియాస్ ఉండే చోటు ఎందుకు హైడ్రా కాన్సన్ట్రేట్ చేయట్లేదు? అక్కడ బడాబాబులకు సంబంధించిన ఎన్నో పెద్ద భవనాలు అండ్ విల్లాలు ఏర్పాటు చేసుకున్నా వాటి జోలికి ఎందుకు పోవట్లేదు? కేవలం సామాన్యులు ఉండే వాటికి మాత్రమే ఎందుకు పోతుంది అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఓకే, సో ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే మరి ఇప్పుడు ప్రజెంట్ హుస్సేన్ సాగర్ మనకందరూ తెలిసిందే ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్ దగ్గర ఉండే జలవిహార్ పరిస్థితి ఏంది అనే క్వశ్చన్ మార్క్ ఉంది. సో అది కూడా FTLలోనే ఉన్నట్టే కదా. సో ఇంకొంత ముందుకు పోతే కొన్ని పార్క్స్ బఫర్ జోన్లోనే ఉన్నాయి కదా, మరి వాటిని ఏమి డిస్టర్బ్ చేయరా? సో అక్కడ బిజినెస్ యాక్టివిటీ జరిగితే పోతే ఏం కాదా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో మరి ఇదన్నీ చూస్తూ ఇంకా చాలా వరకు ఇంకొంతమంది ఏంటంటే హైడ్రా ఆఫీస్లో కూడా బఫర్ జోన్లోనే ఏర్పాటు చేసిర్రు అనే క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. మరి వీటన్నిటికీ సమాధానం హైడ్రానే చెప్పాలి. సో మరి ఇట్లాంటి అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం కాకుండా వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారు చెరువులనే పరిరక్షించాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నీళ్లుండే చెరువుల దగ్గరనే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి ఆ చెరువులను పరిరక్షించి అదే రోల్ మోడల్గా ఒక మోడల్గా తీసుకుంటే చిన్న చెరువులను కూడా అప్పుడు ఐడెంటిఫై చేయడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది అంటున్నారు పర్యావరణవేత్తలు.